అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు సత్యనారాయణ గారు, పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, ధర్మారావు గారు, రఘునందన్ రావు గారు, శ్రీధర్ రెడ్డి గారు, వినోదరావు గారు, మహేష్ గారు, టీడీపీకి సంబంధించినటువంటి పెద్దలు కరుణాకర్ గారు, అదేవిధంగా గంగిరెడ్డి గారు, రామ్నాథన్ గారు, శ్రీకాంత్ గారు, అదేవిధంగా డి సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రామలింగేశ్వరరావు గారు, వాసుదేవరావు గారు, విద్యాసాగర్ గారు, కపిలవై రవీందర్ గారు, రమేష్ గారు, ఉప్పర శారద్ గారు, వెంకటేశ్వర్ గారు, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు సునీల్ గారు, అంజయ్ గారు, అదేవిధంగా అశోక్ గారు, వెంకటేశ్వర్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, క్షమించాలి. మిగతా గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పట్టభద్రులు, సోదరి సోదరులందరూ కూడా ధన్యవాదాలు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉంటారో, డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, డిప్లొమా హోల్డర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆన్లైన్లో, వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి ఓటు వేసేటువంటి అర్హత ఉంటుంది. వాళ్ళకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ ఈ యొక్క 3 జిల్లాలు కలిపి 34 అసెంబ్లీలు కలిపి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక ధర్మారావు గారు చెప్పారు కారణం. ఆ ఉప ఎన్నిక ఈ నెల 27వ తేదీన జరగనున్నది. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అంటే ఎవరైతే చదువుకున్నటువంటి నిరుద్యోగుల సమస్య కావచ్చు, ఉద్యోగస్తుల సమస్య కావచ్చు, లేకపోతే టీచర్ల సమస్య కావచ్చు, శాసన మండలిలో వినిపించాలి. చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ, యువకులు కానీ, పట్టభద్రులు కానీ, డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. వాళ్ళ సమస్యలు కూడా శాసన మండలి వినిపించాలని మన పెద్దలు, మరి రాజ్యాంగ రూపకర్తలు ఈ శాసన మండలి ఏర్పాటు చేశారు. కొంతమంది ఓన్లీ టీచర్స్ నుంచే ఎమ్మెల్సీలు వస్తారు, కొంతమంది గ్రాడ్యుయేట్స్ నుంచే ఎమ్మెల్సీలు వస్తారు, కొంతమంది సర్పంచులు ఇతర లోకల్ బాడీస్ నుంచి వస్తారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఈ రకంగా 4 రకాలుగా కొంతమంది గవర్నర్ కూడా నామినేట్ చేస్తారు. ఈ రకంగా 5 రకాలుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కలిసి శాసన మండలిగా ఏర్పడి అక్కడ ప్రజా సమస్యల మీద చర్చిస్తారు. నేను 1980sలో కొత్తగా బీజేపీలో చేరినప్పుడు నేను వి రామారావు గారిని పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు శాసన మండలికి వెళ్ళేవారు. ఆ రోజు ఆ కాలంలో శాసన మండలిలో చూస్తే మొత్తం భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరున్నారంటే మొత్తం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉండేవారు. రాయలసీమ నుంచి, రాయలసీమ గాంధీగా పేరు పొందినటువంటి డిఎస్పీ రెడ్డి గారు బీజేపీ నుంచి, రాయలసీమ నుంచి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్సీగా ఉండేవారు. ఆ పక్కకు వస్తే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం కలిపి పి రంగారెడ్డి గారు అక్కడి నుంచి ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికయ్యేవారు. ఆ తర్వాత కిందికి వస్తే మన పక్కనే ఉన్నటువంటి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించి జూపుడి యజ్ఞనారాయణ గారు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి వారు ఎమ్మెల్సీగా ఉండేవారు. ఆ పైకి ఉత్తరాంధ్రకు వెళ్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలకు సంబంధించి పివి చలపతిరావు గారు వారు ఎమ్మెల్సీగా ఉండేవారు అనేక సంవత్సరాల పాటు. నేను చెప్పిన వాళ్ళందరూ 1-2 సంవత్సరాలు కాదు, 4 సార్లు 5 సార్లు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ వరుసగా బీజేపీ తరఫున, జనసేన తరఫున గెలిచినటువంటి వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నాను. ఈ కాన్స్టిట్యున్సీలో చూస్తే ఎల్ఎస్ రాజు గారు జనసేన నుంచి ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత డాక్టర్ రాజేశ్వరరావు గారు ఇక్కడ నుంచే ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి గెలిచారు. హైదరాబాద్కి వెళ్తే వి రామారావు గారు 5 సార్లు ఎమ్మెల్సీగా హైదరాబాద్ నుంచి గెలిచారు. ఈ రకంగా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలలో
పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎవరంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే 1960 నుంచి ఎన్నికవుతూ వచ్చారు. కానీ అనేక కారణాల కారణంగా ఈ మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడింది. మళ్ళీ దాన్ని ఈరోజు మరి నిలుపాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో పుట్టభద్రులు అంటే మరి ఆ రోజు నీతి కోసం నిజాయితీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఎన్నిక చేసుకునేటువంటి వాళ్ళు. మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాజకీయాలు పూర్తిగా ఏ రకంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, లేకపోతే అంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు ఎవరైనా కలిస్తే, ఏదైనా రాజకీయ నాయకుడు కలిస్తే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నావు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా బీఆర్ఎస్లో ఉన్నావా కాంగ్రెస్లో చేరావా అడగాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రాజకీయాలలో నైతిక విలువలు పతనమవుతున్నటువంటి పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ మరి ఈరోజు పట్టభద్రులు, మేధావులు, విద్యావంతులు, అడ్వకేట్లు, డాక్టర్లు వీళ్ళకి మీకు ఓటు వేసేటువంటి అవకాశం వచ్చింది. మీరు సామాన్య ప్రజలు కాగా ఎవరో చెప్తే విని ఓటు వేయాల్సిన అవసరం లేదు. మీకంటూ ఆలోచన ఉంటుంది. మీరు విద్యావంతులు, మేధావులు. కాబట్టి నేను ఈ యొక్క 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి విద్యావంతులను, మేధావులను కోరుతా ఉన్నాను, ఆలోచించండి. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు గెలవాల్సినటువంటి అవసరం ఏ పార్టీకి ఉంది, ఏ పార్టీ గెలిస్తే తెలంగాణకు మేలు జరుగుతుందో ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. అనేక సంవత్సరాలు పోరాటం చేసి వందలాది మంది బలిదానమై 1969లో కూడా 369 మంది విద్యార్థులను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ జై తెలంగాణ అన్నందుకు తుపాకులతో కాల్చి చంపింది. ఆ రోజు 360 హై స్కూల్ విద్యార్థుల నుంచి పీజీ విద్యార్థుల వరకు చనిపోయారు, బలిదానం అయ్యారు. ఇటీవల చివరి దశ ఉద్యమంలో కూడా 1200 నుంచి 1500 మంది తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము తెలంగాణ కోసం చనిపోతున్నాము, సోనియా గాంధీకి వ్యతిరేకంగా మరి ఈరోజు మా తెలంగాణకు అన్యాయం చేస్తుంది కాబట్టి సోనియా గాంధీ గారి పేరు రాసి సోనియా గాంధీ వైఖరికి వ్యతిరేకంగా మేము ఆత్మ బలిదానం చేసుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వ్యతిరేకంగా ఆత్మ బలిదానం చేసుకుంటున్నామని చనిపోయినటువంటి 1200కు పైగా ఆ రోజు ఉద్యమకారులు బాధంతా ఉత్తరాలు రాసి సోనియా గాంధీని దోషిగా చూపించు ఈరోజు వాళ్ళు బలిదానం చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, అనేక మంది చనిపోయారు. తెలంగాణ ఇస్తానని చెప్పి మళ్ళీ మేము ఇవ్వమని చెప్పి కమిటీ శ్రీకృష్ణ కమిటీ వేయడంతో ఉద్యమకారులు ఒక నిరాశ నిస్పృహ వచ్చి ఆత్మ బలిదానం చేస్తున్నారు. ఆ 1500 మంది బలిదానానికి కారణము సోనియా గాంధీ గారు. అటువంటి సోనియా గాంధీ గారిని ఈరోజు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య అతిథిగా పిలుస్తాం. చాలా దురదృష్టకరమైన ఆ రోజు ఇదే సోనియా గాంధీని ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక రకాలుగా విమర్శించారు. 1500 మంది బలిదానం చేస్తున్నటువంటి సోనియా గాంధీ మరి ఆ రోజు రాక్షస్ అన్నాడు, ఈరోజు ఆమె దేవత అంటున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కుటుంబ పెద్దలతో ఈ రాష్ట్రాన్ని మరి ఏ రకంగా అప్పులమయం చేశారో, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో బీఆర్ఎస్ నాయకులు, ఏ రకంగా నియంత్ర రాజకీయాలు, నిజాం రాజకీయాలు, మజ్లిస్ రాజకీయాలు మన నెత్తిన రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. 10 సంవత్సరాలు మనం అందరం స్వయంగా అనుభవించాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ఎన్నికలు, పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఈరోజు తెలంగాణ ప్రజల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడేటువంటి పరిస్థితి. అనేక రకాల హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలు చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో, చేతగానటువంటి పరిస్థితుల్లో, పరిపాలన చేసేటువంటి సత్తా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలిస్తుంది. ఏ ఒక్కటి కూడా ఫ్రీ బస్సులు ఒకటి పెట్టాడు,
ఉదయం లేస్తే సాయంకాలం వరకు మహిళలు ఇంట్లో వంట చేసుకోండి, తినండి, మరి బస్సులలో తిరగండి, సాయంకాలం పెట్టుకోండి. ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఏకైక హామీ కలపడే, ఇక వేరే పని ఏమీ లేదు. ఆయన ఏం చెప్పాడు? నిరుద్యోగ యువకులకు నెలకు 4,000 ఇస్తా, జాబ్ క్యాలెండర్ బాజాప్తా పేర్లపై ఏ రోజు ఏ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ షెడ్యూల్ వస్తుందో బాజాప్తా ఫ్రంట్ పేజ్ ప్రకటనలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున. మా పార్టీ అధికారంలోకి వస్తే మేము పలానా రోజు ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, పలానా రోజు ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకైనా భర్తీ చేయాలి. ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా ఆయన ఇంతవరకు రిలీజ్ చేయాలి. కానీ నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చాను ప్రచారం చేశాను. 4,000 నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ యువతీ యువకులకు ఇస్తామని చెప్పారు, ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి పిఆర్సీ బకాయిలు కూడా లేదు. 4 సార్లు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఉద్యోగులకు రావాల్సినటువంటి హెల్త్ స్కీము, ఉద్యోగస్తుల హెల్త్ స్కీమ్ సంబంధించినటువంటి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి, ఇవ్వడం లేదు. కానీ కాంట్రాక్టర్లు రిలీజ్ చేశారు. కాంట్రాక్టర్లు రిలీజ్ చేస్తే కమిషన్ వస్తుంది, ఉద్యోగస్తులకు ఇస్తే ఏమొస్తుంది? కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఉద్యోగస్తుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం ఉన్నాడు. రానున్న రోజుల్లో ఇప్పటికే 1వ తేదీ జీతాలు వచ్చే పరిస్థితి ఉద్యోగస్తులకు లేదు. రానున్న రోజుల్లో ఉద్యోగస్తులకు జీతాలు వస్తే రావనటువంటి అనుమానం ఉంది. అంతేకాదు ఈరోజు రైతాంగ సమస్యలు కావచ్చు, మహిళల సమస్యలు కావచ్చు, పేదవాళ్ళ సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, రానున్న రోజుల్లో పరాకాష్ఠకు చేరేటువంటి ప్రమాదం. ఈరోజు ఒక చేతగానటువంటి ప్రభుత్వము, ఈరోజు ఒక అనుభవం లేనటువంటి వ్యక్తి చేతుల్లో ఈరోజు తెలంగాణ పెట్టిన కారణంగా ఈరోజు తెలంగాణ నష్టపోయేటువంటి ప్రమాదం, తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి ప్రమాదం. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నేను 10 సంవత్సరాలు పరిపాలిస్తాను. 10 సంవత్సరాలు కాదు, ఈరోజు 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉంటుందో ఆలోచన. నిజంగా ఇంకా 4.5 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాల 3 నెలల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ 5 సంవత్సరాలు ఉంటుందా ఉండదా? ఈరోజు ఆ 4.5 సంవత్సరాలు ఏ రకమైనటువంటి పరిపాలిస్తుందో అర్థం చేసుకోవాల్సిందే కోరుతాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బరుసు పట్టించేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక సంక్షోభం తెలంగాణలో వచ్చేటువంటి ప్రమాదం. ఏదైతే ధనిక రాష్ట్రమో, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రమో, ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చింది. మరి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీని విమర్శించింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతాం? ఏ రకమైనటువంటి సమస్య ఈరోజు మరి ఆ యొక్క సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో కావచ్చు, లేక ఇతర ఏ సమస్య పట్ల కూడా ఈ ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఈ ప్రభుత్వము పరిపాలనలో పూర్తిగా గత ఈ 6 నెలలుగా చూస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వానికి ఒక దిశా నిర్దేశం లేదు. ఏ రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారో, ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో ఈ ప్రభుత్వం దగ్గర ఒక కార్యాచరణ ప్రణాళిక లేదు. చిన్న విషయం, ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పారు, రైతులకు సంబంధించినటువంటి ధాన్య సేకరణ పూర్తి వ్యవస్థ ఉంది. ఇది కొత్తగా చేస్తున్నది కాదు. ప్రతి సంవత్సరము ఈ యొక్క ధాన్యం సేకరణ జరగాల్సినటువంటి కార్యక్రమం రబీలో కానీ ఖరీఫ్లో కానీ నిరంతరమైనటువంటి ప్రక్రియ. దీన్ని కూడా అమలు చేయలేనటువంటి వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సిస్టమ్ ఉంది, వాళ్ళు ఏం చేయాల్సింది లేదు. సేకరిస్తున్నది పొదుపు సంఘాల వాళ్ళు ఐకేపీ సెంటర్స్లలో. ఈరోజు మిల్లులలో పంపించి ఆ ధాన్యాన్ని ఆడించి అవి ఎఫ్సిఐకి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క రూపాయి భారం పడదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో సివిల్ సప్లైలో వాళ్ళకి సాలరీస్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మొత్తం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతి నయా పైసా ఈరోజు ధాన్యాల సేకరణలో ఖర్చు పెడతారు. ప్రతి ఆఖరి గింజ వరకు కూడా, బాయిల్డ్ రైస్ కూడా, ఓవర్బాయిల్డ్ రైస్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే గతంలో కొనుద్దు అనుకున్నారు,
కానీ బీజేపీ నాయకులందరూ పోయి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మా తెలంగాణలో దొడ్డు రైస్ ఉంటాయి, మా తెలంగాణలో 4 బాయిల్ రైస్ ఉంటాయి, కొనాలి అంటే పెద్ద మనసుతో మరి మొత్తం చివరి గింజ వరకు కూడా, బియ్యం గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనాలని ముందుకు వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే నేను ఈరోజు ఉదయం వస్తూ భువనగిరిలో 2 ఐకేపీ సెంటర్స్ విజిట్ చేశాను. 45 రోజులుగా రైతులు, మహిళలు వాళ్ళందరూ కూడా ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో తీసుకొస్తే వర్షాలకు మొలకలు ఎత్తుతున్నాయి. ఒక పసిపిల్లలాగా ఏ రకంగా అయితే తల్లి కాపాడుకుంటుందో ఆ రకంగా రైతులు ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి ఆ కుప్పలు పెట్టుకొని రాత్రి మగళ్ళు కాపలా కాసుకుంటూ 45 రోజులు అయింది. ఇంతవరకు 1 కేజీ ధాన్యం కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. ఇంత దుర్మార్గంగా ఉన్నది. మొలకలు ఎత్తుతా ఉన్నాయి, తడిచిపోతా ఉన్నాయి, తాగడానికి నీళ్లు లేదు, నెత్తి మీద కప్పు లేదు, మండు టెండర్లో ధాన్యం దగ్గర రైతులు కూర్చొని ఈరోజు అల్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి ఈరోజు మరి ఏ మాత్రం కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాడో మనం చూడాల్సినటువంటి అవసరం. ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. పుండు మీద కారం తగిలినట్టు మేము దొడ్డు రకం బియ్యం మేము బోనస్ ఇవ్వము, సన్న రకం బియ్యానికే ఇస్తాము, అది కూడా ఇప్పుడు ఇవ్వము, వచ్చే సీజన్లో ఇస్తాము. ఎందుకు ఈ రకంగా మాట మారుస్తున్నాం? 100 రోజుల్లోగా ధాన్యం సేకరణ చేస్తాము, ఆ సేకరణలో 500 బోనస్ ఇస్తామని చెప్పి 6 గ్యారెంటీల్లో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి గ్యారెంటీ ఒకటి. 6 గ్యారెంటీలలో 1 గ్యారెంటీ ధాన్యం 500 ఇస్తామని. అంతేకాదు 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, కౌలు రైతులకు 15,000 ఇస్తాం, రైతులకు రైతు బంధు ప్రత్యామ్నాయంగా 15,000 ఇస్తాం, రైతు కూలీలకు 1,200 ఇస్తాం. అనేక రకాలుగా హామీ ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో అమలు చేయడం. మరి దీన్ని అంతా ఎవరు ప్రశ్నించారు? ఈరోజు అనేక రకాల సమస్యలు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉండేటువంటి ప్రమాదం ఉంది. నిరుద్యోగుల సమస్య ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పార్టీ అయితే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆలోచన చేయాల్సింది. టీఆర్ఎస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ తోటి గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా మరి కేసీఆర్ గారు ఆ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పంపించారు. కనీసం రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఒక ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 19 మంది గెలిస్తే 12 మంది ఆ రోజు బీఆర్ఎస్ చేరారు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ప్రతిపక్ష పార్టీగా ఉండాలి, మీరు ప్రజల గొంతుకై ఉండాలి, ప్రశ్నించే గొంతుకై ఉండాలి, ప్రజలకు ఉండేటప్పుడు శాసనసభలో ప్రజా సమాజంలో వినిపించాలని చెప్తే వరుసగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఈరోజు గాంధీ భవన్ చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు. రోజు చూస్తున్నాం పేపర్లో. ఇంతకుముందు చెప్పారు, నేను సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశాను మళ్ళీ 2వసారి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన అసెంబ్లీ రికార్డులో ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అసెంబ్లీ రికార్డులో, ప్రభుత్వ రికార్డులో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తాడు. ఏమైనా నైతిక విలువలు నేను అడుగుతాను. ఈరోజు వరంగల్ నుంచి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన కూతురును అభ్యర్థిగా ప్రకటిస్తే బీఆర్ఎస్ తరఫున బీఫామ్ కూడా ఇచ్చిన తర్వాత నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం లేదు, నా కూతురు కాంగ్రెస్ నుంచి చేస్తానని చెప్పి ఆయన కూడా కాంగ్రెస్లో చేయాలి. ఎక్కడ పోతున్నాయి రాజకీయాలు అడుగుతా ఉన్నాం. ఇంత నీతి మాలినటువంటి రాజకీయాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద నిలబడేటువంటి శక్తి, నిలబడి ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మంత్రులు స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీ జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ఇస్తున్నారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాగానే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు. దానికి ఉదాహరణ కూడా కనిపిస్తున్నది. రోజొక పోయి ఫోటోలు దిగుతున్నాడు, రోజొక ఎమ్మెల్యే ఫోటోలు దిగుతున్నాడు. కొంతమంది చేరుతున్నారు, ఆల్రెడీ కొంతమంది చేరినట్టు ప్రకటిస్తున్నారు. కనీసం ఎన్నికైనటువంటి కారు గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కనీసం పార్టీకి ఎన్నికైనటువంటి పదవికి రాజీనామా చేయకుండానే ఈరోజు పార్టీ మారుతున్నట్టు పరిస్థితి. అందుకే మీ అందరిని ప్రశ్నిస్తున్నాను, మీ అందరినీ నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనవి చేస్తా ఉన్నాను. ఆలోచించండి. ఏ పార్టీ అయితే శాసన మండలిలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతుందో ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేదు. ఇది విద్యావంతులకు సంబంధించినటువంటి, మేధావులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ. ఈ ఓటు దానికి వేయాలి, ప్రశ్నించే గొంతులకు వేయాలి, ప్రశ్నించే పార్టీలకు వేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వరుసగా చేరుతా ఉన్నారు, ఎమ్మెల్సీలు చేరుతా ఉన్నారు, నాయకులు చేరుతా ఉన్నారు, కార్పొరేటర్లు చేరుతా ఉన్నారు, మేయర్లు చేరుతా ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేరిపోతా ఉన్నారు. ఎవరు కూడా బీఆర్ఎస్ లో ఉండడం లేదు. వరుసగా క్యూ కట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగి నైతికంగా అడుగుతాం. 5 నెలల క్రితం మీ పార్టీ ఓటేసి ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేలు నిలబెట్టుకోలేనటువంటి కేసీఆర్, ఆ ఎమ్మెల్యేలు నిలబెట్టుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడిగేటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ ఎక్కడ అడుగుతాం. ఆ రకమైనటువంటి పార్టీ ఈరోజు ఏ రకంగా ఇక్కడ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ప్రజల ఓటు అడుగుతారో ఒక్కసారి ఆలోచించాల్సిన కోరుతాం. అందుకే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారు. తెలంగాణ అన్ని రకాలుగా అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయే దాంట్లో కట్టుబడి ఉన్నారు. జాతీయ రహదారులు, అద్భుతమైనటువంటి జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ఉమ్మడి ఈ ఖమ్మం జిల్లాలో కూడా ఏ రకంగా జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసింది. రైల్వేలు ఏ రకంగా అభివృద్ధి చేసిందో, ఏ రకంగా ఈరోజు అన్ని రంగాల్లో సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణలో ఖర్చు 10 లక్షల కోట్లు. మరి ఈ పరిస్థితి ఈ రకంగా ఉంది. అందుకే ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో మనం అందరం కూడా ఈరోజు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ గారిని ఆశీర్వదించి ఆయన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా తప్పకుండా. ఎందుకంటే ఇంతకుముందు వారి గురించి చెప్పారు, విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తారు. వారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. బీజేపీ యువజన విభాగమైనటువంటి యువమోర్చాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఒకే మాట మీద నడుస్తున్నటువంటి వ్యక్తి. మిగతా అభ్యర్థులలాగా పార్టీలు మారదు, మిగతా అభ్యర్థులాగా అవకాశవాదులు కాదు. కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ప్రేమేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆశీర్వదించండి. భారతీయ జనతా పార్టీని అండగా నిలబడండి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా తెలంగాణలో అనేక రకాల సమస్యలు వస్తాయి. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం, ధనిక రాష్ట్రంగా పేరు పొందినటువంటి తెలంగాణ ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందో మనకు తెలుసు. ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మరింత సంక్షోభంలో నెట్టేస్తారు తప్ప తెలంగాణకు మేలు జరిగే చర్యలు తీసుకోండి. తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా బలిదానం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణను రక్షించేటువంటి పార్టీ, తెలంగాణకు అండగా ఉండేటువంటి పార్టీ, తెలంగాణ ఈరోజు ఏ రకమైనటువంటి సంక్షోభం ఉన్నా దాన్ని మరి ఆదుకునేటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే తెలంగాణకు సంబంధించినటువంటి విద్యావంతులను, మేధావులను, కవులు, కళాకారులను కోరుతా ఉన్నాం. ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అండగా ఉంది. సంతోషం ఏంటంటే ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కౌంటింగ్ జరగాల్సింది. మొదటి నుంచి కూడా ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, రాష్ట్రీయ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అయినటువంటి నడ్డా గారు కానీ పదే చెప్తా ఉన్నాం, తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తాం. తప్పకుండా
రకమైనటువంటి ఆశీస్సులు బీజేపీకి అందజేశారు. తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ముగ్గురు అభ్యర్థులు ఉన్నాం. మీ జిల్లాకు సంబంధించినటువంటి వినోద్ గారితో సహా, మరి అభినందన్ గారితో సహా తప్పకుండా మేము ప్రజా ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యులుగా మేము వెళ్ళడమే కాదు, డబుల్ డిజిట్ సీట్లలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఖచ్చితంగా ఒక నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో ఏ రకంగా జరిగిందో జూన్ 4న జరిగినటువంటి కౌంటింగ్లో బయటపడుతుంది. అదేవిధంగా జూన్ 4న ఫలితాలు వస్తే జూన్ 5న ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఫలితం కూడా రాబోతుంది. ఇందులో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జూన్ 5లో జరిగినటువంటి ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాము. రేవంత్ రెడ్డి గెలవబోతాము. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా కూడా మేము నీతి నిజాయితీగా ఓటేస్తాము. బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళకు, పార్టీలు ఫిరాయించే వాళ్ళకు, పార్టీ గెలిచినటువంటి అభ్యర్థులు నిలుపుకోనటువంటి వాళ్ళకు, హామీలు ఇచ్చి మోసాలు చేసేటువంటి వాళ్ళకు, నమ్మక ద్రోహం చేసేటువంటి పార్టీలకు ఈరోజు మేము ఓటేయము. ఖచ్చితంగా ప్రశ్నించే గొంతేదైతే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీకి మాత్రమే మేము అండగా ఉంటామని ఈరోజు తెలంగాణలో 3 జిల్లాల్లో ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు ఎక్కడికి వెళ్ళినా మాకు హామీ ఇస్తాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా, ఎన్ని రకాలుగా బెదిరింపులు చేసినా ఇక్కడ గెలిచేది న్యాయము. ఎందుకంటే విద్యావంతులు, మేధావులు ఈరోజు ఈ రాష్ట్రం ఎట్టిపోతుందో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏ రకంగా ఉండాలో వాళ్ళు ఆశిస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మరి ఖచ్చితంగా ఈ తెలంగాణకు మంచి జరిగేటువంటి, తెలంగాణకు మేలు జరిగేటువంటి, తెలంగాణకు మేలు చేసేటువంటి పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క 3 జిల్లాల్లో ఉన్నటువంటి మేధావులు ఆశీస్సులు అందజేస్తారు. అందరు చేయాల్సిందిగా కూడా నేను కోరుకుంటూ, ఈ యొక్క ఖమ్మం జిల్లాలో కూడా నేను ఉదయం నుంచి అందరినీ మాట్లాడతాను. అది అశోరాపేట తీసుకున్నా, కొత్తగూడెం తీసుకున్నా, లేకపోతే ఇల్లందు తీసుకున్నా, ఖమ్మం తీసుకున్నా, ఏ విషయం ఏ ప్రాంతాన్ని అడిగినా కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, 170% ఓటర్స్ బీజేపీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. నాకు ఈ మాట విన్న తర్వాత ఆశామాషం చెప్పారు, ఆచితూచి ఆలోచించి చెప్తారు బీజేపీ నాయకులు. అటువంటి నాయకులు ఈరోజు పూర్తి విశ్వాసం చెప్తా ఉన్నారు. 170% ఈరోజు బీజేపీకి ఓటేస్తామంటున్నారు. ఖచ్చితంగా ఖమ్మంలో ఈ పరిస్థితి ఉంటే తప్పకుండా వరంగల్, ఖమ్మం, నల్గొండలు కూడా అదే పరిస్థితి ఉంటుంది. నేను మన వరంగల్కి వెళ్ళాను, నల్గొండకి వెళ్ళాను, ఈరోజు ఉదయం కూడా భువనగిరి చూసి వస్తున్నాను. కాబట్టి మంచి మెజార్టీతో, మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే, మొదటి రౌండ్లోనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను మరొకసారి ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్స్ గా నమోదు చేసుకున్నటువంటి విద్యావంతులు, మేధావులు ఉన్నారో వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను. తప్పకుండా ఈరోజు రఘునందన్ గారు మాట చెప్పారు, ఇక్కడ ఒక యూనివర్సిటీ లేదు. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఏదైనా మీరు రోడ్ల మీద వెళ్తుంటే కనిపించేది జాతీయ రహదారులు. ఈరోజు జాతీయ రహదారులు ఏ రకంగా అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో, రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున ఖమ్మం సమగ్రమైనటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా ఎన్నికల్లో మీరు రేవంత్ రెడ్డిని, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాల్సిందిగా రానున్న రోజుల్లో ఈ తెలంగాణలో ఖచ్చితంగా వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది, ప్రజల అండదండలు పొందేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. ఈ 2 పార్టీలు కూడా ఒకే ఒక పార్టీలు, బొమ్మ పొరుసు లాంటి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా ఒకే తాడు ముక్కలే. వీళ్ళ డిఎన్ఏ ఒకటే, ఇది కుటుంబ పార్టీలే.
అవినీతి పార్టీలే, ఇచ్చినటువంటి హామీల నుంచి మోసం చేసేటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలు తెలంగాణను మోసం చేశాయి. ఈరోజు తెలంగాణకు న్యాయం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విజయ గంట మోగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక అడుగు ముందుకేసి ఈ యొక్క గైడెన్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.